హలో అండి అందరికీ. ఇదైతే నేను బ్లాగ్ మొన్న షూట్ చేశానండి. కాకపోతే ఇంకా ఇది ఎడిట్ చేయడం చాలా టైం పడుతుంది. నాకు అసలు చాలా టైం, ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి నాకు 2 hours పడుతుంది. మరి ఎందుకు అంత టైం పడుతుందో అర్థం కావట్లేదు. నాకే అంత టైం పడుతుందా, మీకు అంతే టైం పడుతుందా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎడిటింగ్లో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ఒక సౌండ్ వచ్చింది కదా, టప్పు అనే క్లాప్ సౌండ్. యాక్చువల్గా మేము మా రూమ్మేట్ నా పక్కన కూర్చుంది. చాలా దోమలు ఉన్నాయని చెప్పి ఆ చేతులు చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంది. ఆ ఫాస్ట్ కార్డ్ ఏం పెట్టినా కూడా అసలు దోమలు అనేవి పోవట్లేదు. నేను ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నువ్వు ఇది కూడా చెప్తున్నావు ఆ వీడియోలో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను జావా ప్రిపేర్ చేస్తున్నా. జావా మా రూమ్ అమ్మాయి తాగిద్ది కదా, తన కోసం ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సేమ్ ఇంకా జొన్నలతోనే చేసిన జావా. తను డైలీ మార్నింగ్ జావే తాగుతుంది. నేను ఇంకా ఏం తినలేదు మార్నింగ్. నేను తొందరగా బ్రష్ చేయను అనమాట. యాక్చువల్గా మార్నింగ్ బ్రష్ చేస్తే నాకు ఫాస్ట్గా ఆకలి అవుతుంది, అందుకని నేను బ్రష్ చేయను. ఇంకోటి ఇంకా జావా సిమ్లో పెట్టాను, అంటే లైక్ 300లో పెట్టి ఇంకా బయటికి వెళ్ళానమాట. పెరుగు లేదు కదా, తనని పొమ్మంటే నేను హెయిర్కి ఆయిల్ ఉంది నేను పోను అని అన్నది. తనైతే హెయిర్కి ఆయిల్ పెట్టి అసలు బయటికే పోదు. నాకు అట్లా ఏముండదు, హెయిర్కి ఆయిల్ పెట్టుకుని నేను బయటికి వెళ్ళిపోతా. ఇంకా పోయి పెరుగు తీసుకొచ్చిన అనమాట. చిన్న 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, తీసుకొచ్చిన. అక్కడికి పోయేచ్చేలోపు ఇది మంచిగా ఉడికి దగ్గరికి అయిపోయింది. అంటే పక్కనే ఉంటుంది, ఒక 5 minutes షాపు. ఇంకా తనకు చెప్పి పోయినా. ఒకసారి చూసుకుంది, చూసుకోకపోయినా ఏం కాదు, ఇండక్షనే కదా, 300లో పెడితే ఏం కాదు. ఇంకా వచ్చిన తర్వాత ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాం. కాకరకాయ ఒక 1/2 kg తీసుకొచ్చినాం అనమాట. ఫ్రెష్గా ఉండే నా షాప్లో తీసుకొచ్చినాం. ఇంకా కాకరకాయలు ఫ్రై కాకరకాయలని 2 సార్లు మంచిగా కడగాలన్నమాట. మేము అదేం తీయను, నేను అది పైన తీస్తారు కదా అదేం తీయను, డైరెక్ట్ కట్ చేస్తా. ఎందుకంటే కాకరకాయలు అది తీస్తారు కానీ మేమేం తీయము, బాగానే ఉంటుంది అది దాంతో కూడా ఫ్రై కాబట్టి. ఫస్ట్ అయితే నేను రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్. ఫస్ట్ నేను ఇంత ముందుకేమో వేరేలా కట్ చేస్తున్నా, బట్ ఈరోజు ఏంటంటే టైం ఎక్కువ లేదు, లేట్గా స్టార్ట్ చేసినాం వంటనే. ఇంకా అందుకని ఇట్లా కట్ చేస్తే స్పీడ్ అయిపోతుందని ఇట్లా కట్ చేసిన. నార్మల్గా అయితే చిన్న చిన్న కట్ చేస్తాను. మీకు ఆ రెసిపీ నెక్స్ట్ టైం చూపిస్తాను. సేమ్ ప్రాసెసే బట్ కట్టింగ్ వేరే అనమాట. కానీ కట్టింగ్ వేరైనా సేమ్ కూరగాయ అయినా కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తారా మీరు ఎప్పుడైనా? రౌండ్ కోసిన దానికి ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఇట్లా కోసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ నాకు అట్లానే ఇష్టం ఇట్లా కంటే. ఇంకా కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేయాలన్నమాట. వేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టాలి. ఎందుకంటే దాంట్లో నుంచి నీరు తీసేస్తే చేదు ఎక్కువగా ఉండదు అనమాట. అందుకనే నేను ఉప్పు పసుపు వేసి ఒక 15 minutes పక్కన పెట్టేస్తే ఉప్పుని నీరు గుంజేస్తుంది అనమాట. ఇది ఇంట్లో అయినా. ఇంకా తర్వాత మంచిగా గట్టిగా కలపాలి, అంటే కొంచెం పిసికినట్టు కలపాలి. కలిపి ఇంకా గట్టిగా వినాలి అనమాట. పిండితే రసం వెళ్ళాలి దాంట్లో నుంచి. ఆ రసము బీపీ షుగర్ పేషెంట్స్ ఎవరైనా తాగొచ్చు, బట్ మేమైతే ఏం తాగము. అంటే మేము బీపీ షుగర్ పేషెంట్లు ఏం కాదు, ఎవరైనా తాగితే మంచిది. కానీ బీపీ షుగర్ పేషెంట్స్కి ఇంకా ఎక్కువ మంచిది అనమాట. వాళ్ళు కష్టమైనా కొంచెం తాగితేనే బెటర్ ఇది. ఇంకా ఇది పిండేసరికి నాకు ఒక 5 minutes పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. గట్టిగా పిండాలి. మీ దగ్గర క్లాత్ ఉంటే, కాటన్ క్లాత్లో అన్నీ ఒకటేసారి వేసి కొంచెం గట్టిగా పిండండి, ఇంకా మంచిగా వెళ్ళిపోతుంది రసము. ఇట్లా మేము తీసేస్తే సగం పోతుంది, సగం పోదు అనమాట. ఇంకా పోయిన కాడికైతే తీసేస్తాము, మనకి మరీ అంత ప్రెజర్ పెట్టలేము కదా. అందుకని ఇంకా క్లాత్లు అయితే మా దగ్గర లేదు. ఒకవేళ ఉంటే నేను కూడా అట్లానే చేసేదాన్ని, కానీ మా దగ్గర ఏం క్లాత్లు ఉంటాయి. ఇంకా చున్నీలు ఉన్నాయి కానీ అవి కొత్తవి అనమాట. ఇప్పుడు ఈ పసుపు వేసినవి అవి మొత్తం కలర్ అంటుతుంది. అందుకనే పాత ఏమన్నా ఉంటే క్లాత్లో మంచిగా వాష్ చేసి దాంట్లో వేసి పిండండి, మంచిగా పోతుంది అనమాట. మీరు ఇట్లా కాకరకాయ వండినప్పుడు మీరు ఇట్లా రసం చేస్తారా లేకపోతే డైరెక్ట్ వండుతారా? ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంకోటి మీరు ఇంకా ఎట్లా వండుతారో కూడా నాకు రెసిపీస్ చెప్పండి. నేను కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. ఉండేదే 1 month కదా, ఆ 1 monthలో వీలైన అన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరేమైనా రెసిపీస్ అయినా కొత్త కూరగాయలు ఏమైనా ఉంటే మెన్షన్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వంట మళ్ళీ నేర్చుకొని చేసే అంత ఇష్టము. నాకు చిరాకు అట్లాంటివి కూడా ఏం రావు కుకింగ్ చేస్తుంటే, అంత ఇష్టం అనమాట. ఇంకా నెక్స్ట్ అవి పిండడం అయిపోయిన తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసిన. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం అదే పక్కన పెట్టుకున్న కాకరకాయ ఉంటాయి కదా, వాటర్ పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయని మంచిగా ఫ్రై చేయాలి. ఎట్లా అంటే ఇంకా ఫస్ట్ నేను ఆనియన్స్ అయ్యాను, ఎందుకంటే ఆనియన్స్ మాడిపోతాయేమో అని చెప్పి ఫస్ట్ నేను ఈ కాకరకాయలే ఫ్రై చేస్తాను. ఎట్లా అంటే మంచిగా మొత్తం ఇంకా 90% ఫ్రై చేస్తాను. జస్ట్ ఇంకా ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఆ ఫ్రై నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ వేసి అంతా చేస్తారు. నాకు ఒక 5 minutes పడుతుంది. ఫస్ట్ అయితే ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకొని, ఇంకా ఫ్రై ఒక్కదంతా తినలేం కదా,
ఇంకా చారు కూడా వేద్దాము అని చెప్పి పక్కన చింతపండు కడిగి నానబెడుతున్నాను అనమాట. ఈలోపు ఈ ఫ్రై కూడా అవుతుంది కదా. ఇంకా ఇక అవుతుంటే నేను ఆ వీడియో తీయలేదు, కానీ మా రూమ్ అమ్మాయి రైస్ పెట్టేసింది రైస్ కుక్కర్లో. ఆ వీడియో తీయడం కుదరలేదు, అంటే మర్చిపోయాం. కడిగి పెట్టిన తర్వాత అయ్యో వీడియో తీయలేదు అనుకున్నాం. ఇంకా ఈలోపు ఈ కాకరకాయ అయితే మంచిగా ఫ్రై అయినాయి, కానీ కాకరకాయ ఫ్రై చేయడానికి మళ్ళీ ఆనియన్స్ వేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అందుకని నేను ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇంకా ఈ గ్యాప్లో కట్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్టే అన్నీ కట్ చేసుకొని ఏం పెట్టుకోను, ఫస్ట్ ఏదైతే వేయాలో అది కట్ చేస్తే టైం సేవ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఉడికేలోపు ఇది కట్ చేస్తాను అనమాట. ఇంకా కుకింగ్ అయ్యేంతసేపు నేను మ్యాక్సిమం చిన్న చిన్న వస్తువులప కర్రీ ఇవన్నీ వండేటప్పుడు పక్కనే ఉండి ఇమీడియట్గా చేసేస్తాను. ఇట్లా పెట్టి గంటలు గంటలు చేయడం నాకు నచ్చదు అనమాట. స్పీడ్గా అయిపోవాలి వర్క్ అనేది. అందుకని ఇంకా ఫస్ట్ ఏది వేయగాలో అది వేసి అది కట్ చేసి దాంట్లో వేసి అది ఉడికేలోపు ఇంకా ఇవన్నీ కట్ చేసుకుంటాను అనమాట. ఇట్లయితే టైం చాలా సేవ్ అవుతుంది. ఇంకా విసుగు కూడా రాదమ్మా ఎంతసేపు ఉండాలా అంతసేపు ఉండాలా అని. నేనైతే ఎప్పుడు ఇట్లనే వేస్తాను. ఇదే కాదు ఏ కర్రీ అయినా అంతే. ఇప్పుడు సపోజ్ చికెన్ అనుకోండి, చికెన్ ఏం చేస్తా, ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి దాంట్లో వేసి తర్వాత చికెన్ వాష్ చేసి దాంట్లో వేస్తాను, అట్లా వేస్తాను అనమాట. అట్లా అయితే టైం సేవ్ అయిపోతుంది. ఇంకా అవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా జావా చల్లగా అయిపోయింది అనమాట. అంటే చేసిన జొన్నలది అది చల్లగా అయిపోగానే ఇంకా మజ్జిగలాగా చేసిన ఫస్ట్ అయితే గ్లాసులు వేసి, ఇంకా సపరేట్గా వేరే గ్లాసులు ఏం మజ్జిగ ఏం చేయను నేను, కొంచెం వేసి దాంతోనే ఇట్లా స్పూన్తో ఇట్లా 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 అంటా అనమాట. ఇట్లా అంటే ఈజీగా అయిపోతుంది. అయిపోగానే ఇంకా కొన్ని వాటర్ పోసి కలుపుతా. అది పోసి కలిపిన తర్వాత ఇంకా జావా దాంట్లో వేసి కలిపి ఇచ్చేస్తాను అనమాట. జావా అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, టైట్గా ఉంటే తాగలేరు అనమాట. టైట్గా అంటే గట్టిగా ఉంటే తాగలేరు. నేనైతే లూజ్ కన్సిస్టెన్సీలో వేస్తా. ఆ అమ్మాయి కూడా లూజ్ కన్సిస్టెన్సీలో తాగడానికి ఇష్టపడుతుంది. రాగి జావా తాగుతాను, కానీ రాగి జావా నేను మజ్జిగతో తాగనమాట. ఇది సగ్గుబియ్యం ఉంటాయి కదా, సాబ్ధాన్యాలు సగ్గుబియ్యం అంటారు, దాంతో అవి ఒక 5 minutes 10 minutes నానబెట్టి తర్వాత ఇంకా అవి దాంట్లో వేసి ఉడికించి కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని తాగుతాను. చాలా బాగుంటుంది అట్లా టేస్ట్. కానీ బెల్లం కూడా వేడే అని ఆలోచించి ఇంకా తాగట్లేదు అనమాట. ఇంతకుముందుకైతే బాగా తాగేదాన్ని. అది హాట్ సమ్మర్లో అయితే ఇంకా చియా సీడ్స్ సబ్జా వాటర్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ ఇంకా దాంట్లో కొంచెం అది పటిక బెల్లం అని దొరికిద్ది, ఆ పటిక బెల్లం వేసి కొంచెం లెమన్ చియా సీడ్స్ లేకపోతే సబ్జా సీడ్స్ అవి వేసుకొని డైలీ మార్నింగ్ ఖచ్చితంగా ఒక 250 ml తాగేదన్నమాట. సో చాలా బాగుంటుంది, చల్లగా అనిపించింది కడుపులో. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నేను కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న సేమ్ అదే కడాయిలో పక్కకు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు అయితే లేవన్నమాట. అందుకని నేను ఇంకా డైరెక్ట్ వేసేసిన. వేయకపోయినా ఏం కాదు, ఏముంది అన్నిట్లలో ఏం వేయను నేను. మ్యాక్సిమం కొన్నిట్లలో వేస్తా ఉంటే వేస్తా, లేకపోతే లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా మంచిగా ఆనియన్స్ వేసి ఎర్రగా వేయాలన్నమాట. వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పసుపు వేయాలి. ఈరోజు అయితే మేము బయటికి పోయినాం కదా, అల్లం వెల్లిగడ్డ తీసుకొచ్చినాము. అవి ఇంకా దంచాలి. ఆ దంచే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను అనమాట. చిన్న రోడ్లో కూడా మనం దంచుకోవచ్చు, అట్లా అది పోస్ట్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంకా ఫ్రై అయిన కాకరకాయలు ఉంటాయి కదా, అవి వేసి కలపాలి. అవి వేసి కలిపి ఒక 2 minutes ఉంచాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పసుపు పట్టాలి కదా. ఉంచిన తర్వాత ఇంకా ఉప్పు కారం మన ఇష్టం ఏదైనా ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 to 3 minutes, అంటే కారం పచ్చి వాసన పోయిందాకుంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని, అందుకే ఒక 2 to 3 minutes ఉంచాలి. ఈలోపు మనం ఏం చేసుకోవాలి అంటే పచ్చిపులుసులోకి ఆనియన్స్ కావాలి కదా, ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది పచ్చిపులుసులోకి నిలువుగా ఉంటేనే బాగుంటుంది. నిలువునే కట్ చేస్తాను నేనైతే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేస్తాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటాయా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఎట్లా అంటే నలపాలి, బాగా స్మాష్ చేసుకొని కలపాలి. కలిపితే ఆ మిరపకాయలో ఉన్న గింజలు ప్లస్ ఉల్లిగడ్డలు ఆ మిరపకాయలు మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ దీనికి, దీని ఫ్లేవర్ దానికి పట్టాలి. యాక్చువల్గా మనకి స్టవ్ ఉంటే ఎండుమిర్చి కాల్చి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వంకాయ పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుంది. వంకాయని కాల్చి మంచిగా స్మాష్ చేయాలి. కాకపోతే మన దగ్గర అదేం లేదు కదా, అందుకే ఇంకా ఇది సింపుల్ వేలో అనమాట. ఇట్లా స్మాష్ చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే పచ్చిమిర్చి స్మాష్ చేయరు. స్మాష్ చేయకపోతే అసలు టేస్టే రాదు. ఇక కారం అవుతుంది అనుకుంటే ఏం లేదు, ఇట్లా స్మాష్ చేసిన వెంటనే బట్టల సబ్బు అయినా సర్ఫ్ అయినా తీసుకొని మంచిగా హ్యాండ్ వాష్ ఒక 2-3 times చేయాలి. లేకపోతే మన గిన్నెలు ఉంటే వాష్ చేయండి, అది ఇంకా బెటర్ వే అనమాట, తొందరగా తగ్గుతుంది. అట్లనే చేస్తాను నేనైతే. ఇంకా ఏం మండదు చెయ్యి కూడా, అంత ఇమీడియట్గా చేసేయాలి, లేకపోతే ఎక్కువసేపు ఉంటే మండుతుంది. ఇంకా దాని తర్వాత అలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాంట్లో మంచిగా వాటర్ పోసి దాంట్లో వేయాలి. అది పోసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్తుంది గుజ్జు దాంట్లో. ఆ గుజ్జులో మళ్ళీ కొన్ని వాటర్ పోసి వేయాలి. ఇంకా తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని
ఉప్పు సరిపడా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేస్తే సరిపోవచ్చు చూసుకొని వేసుకోండి. దాని తర్వాత ఇంకా పోపుకి నేను వేరే గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు ఆవాలు ఉండే అనమాట చిన్నవి, ఇంక జీలకర్ర ఏం లేకుండా ఆవాలు ఒకటే ఉండే, ఆవాలు వేసిన తర్వాత ఎల్లిగడ్డ ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసి కలిపి లాస్ట్కి ఇంకా బంద్ చేసే ముందర పసుపు వేసి దించేసుకోవాలన్నమాట. ఏం లేదు, పోపు కూడా 2 minutes అయిపోతుంది. ఇంకా చారులు వేసుకొని మంచిగా కలిపితే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. అంతే, కాకరకాయ ఫ్రై పచ్చిపులుసు ఈరోజు మాది. ఇంకా డిన్నర్కి కూడా మిగిలితే ఇది తింటాం, లేకపోతే ఏదో ఒక ఇది కర్రీ వేసుకుంటాం.